ఉప్పుగుండూరులో ఊరి చెరువు కింద ఉత్పాతములు పుట్టేను. ఉత్తమ వైశ్యులు తుదకు నష్టమయ్యేరు. జలప్రవాహమున 14 పట్టణములు పాడయ్యేను. 4 వర్ణముల వారు న్యాయము తప్పి నడిచెదరు. దేశమందున మసిపాత మాడకు అమ్మేరు. అనగా మసిగుడ్డ వంటి వస్త్రాలు కూడా అతి ఖరీదునకు అమ్మబడునని భావము. ధాతనామ సంవత్సరములో మాఘ శుద్ధ బుధవారం 18 నగరాలు కొల్లగొట్టబడేను. గుణవంతులు కొందరు రాచపాలెం రచ్చబండ వద్ద ఆశపోతుల గొంతులు కోసేరు. కోటదూపాటి యందు కోడి 3 మాటలాడేను. మధుర మీనాక్షమ్మ మనుజులతో మాటలాడేను. అద్దంకి నాంచారమ్మ ముందుగా మాట్లాడేను. అందున కొందరు నష్టమయ్యేరు. మహానంది మరుగున మహిమలు పుట్టేను. నా మఠము నవరత్న మంటపములతో 12 ఆమడల పట్నమయ్యేను. 2వ కైలాసమా అన్నట్లు ఉండేను. పట్టపగలు ఆకాశము నుండి పిడుగులు పడి అగ్నివర్షము కురిసేను. అందున కొందరు నశించేరు. కావేరీ తీరాన స్త్రీలకు 7 పుట్ల గాజులు తీసేరు. జొన్నవాడ కామాక్షమ్మ పాపులను విచారించేను. కుంభకోణం గుడి కూలిపోయేను. కంచికి పడమరగా గాండ్లవాని ఇంట కామధేనువు పుట్టును. కంభం చెరువులో బంగారం తీసి కందిమల్లయ్య పల్లెకు తెత్తురు.